అతడు నిత్య విద్యార్థి వయసు 80 ఏళ్లు దాటినా చదువుపై మక్కువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 20 పీజీలు పూర్తి చేసిన ఆయన మరో 5 పీజీలు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న వరంగల్కు చెందిన రిటైర్డ్ టీచర్ డాక్టర్ వీరస్వామి. వరంగల్కు చెందిన డాక్టర్ అంకితి వీరస్వామి 80 ఏళ్ల వయసులో 20 పీజీలు పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన డాక్టర్ అంకతి వీరస్వామి అంకతి వరలక్ష్మి మంకయ్య దంపతులకు 1944 నవంబర్ 3న జన్మించారు. వీరస్వామి 1962 సంవత్సరంలో హెచ్ఎస్సి ఉత్తీర్ణులయ్యారు. 1968లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి వరంగల్లోని ఓ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1973లో దూర విద్య ద్వారా బిఏ చేశారు. 1978లో బీఈడీ పూర్తి చేశారు. చదువంటే ఎంతో ఇష్టపడే వీరస్వామి 1981లో హిమాచల్ ప్రదేశ్లో ఎంఈడీ చేస్తున్న సమయంలో ఒక ప్రొఫెసర్ 3 పీజీలు పూర్తి చేయడం చూసి స్ఫూర్తి పొందారు. చదువుపై మక్కువ పెంచుకున్న వీరస్వామి హానర్ నుంచి దూర విద్య ద్వారా వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీలు చేస్తూనే ఉన్నారు. వివిధ కోర్సుల్లో ఇప్పటివరకు 20 పీజీలు పూర్తి చేశారు. 2002లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ తర్వాత వరంగల్ జిల్లా స్తంభంపల్లి ప్రాంతంలో తన పేరిట ఏవీఎస్ పాఠశాలను నెలకొల్పారు. వీరస్వామి తన కుటుంబ సభ్యులు శిష్యులు కూడా పీజీలు పూర్తి చేసేలా వారికి స్ఫూర్తిని నింపారు. అయితే న్యూయార్క్కు చెందిన ఓ యూనివర్సిటీ గతంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇటీవల వీరస్వామికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు పలు అవార్డులు కూడా వచ్చాయి. 80 ఏళ్ల వీరస్వామి ఇప్పటికీ నిత్యం యోగా చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. ఎయిడ్స్పై అవగాహన, యోగాతో పాటు పలు సామాజిక అంశాలపై ఇప్పటికీ రేడియో, టీవీ బుర్రకథలు చెప్తారు. ఇప్పటికీ సమాజంలో డిగ్రీ పాస్ అయితే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ వయసులో కూడా చదువుపై ఆయన చూపిస్తున్న ఆసక్తి అందరూ ఫిదా అవుతున్నారు. ఇప్పుడున్న యువత తలుచుకుంటే ఎన్ని పీజీలైనా చేయవచ్చని, యువత ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించాలని వీరస్వామి వారికి సూచిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి 7, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 3, ఇందిరాగాంధీ యూనివర్సిటీ నుంచి 4, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి 3, పలు యూనివర్సిటీల నుంచి మరో 3 పీజీలు చేశారు. ఆయన ఇక్కడితో తన చదువు ఆపలేదు. ప్రస్తుతం ఇగ్నో యూనివర్సిటీలో ఎంఏ ఆంథ్రోపాలజీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మరో 4 పీజీలు చదివి మొత్తం 25 పీజీలు పూర్తి చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు వీరస్వామి చెప్పుకొచ్చారు. హెచ్పి యూనివర్సిటీ నుండి 1981లో ట్రైనింగ్ చేస్తున్న సమయం లోపల అక్కడ ఒక ప్రొఫెసర్ దేశపాండే అతను అప్పటికే 3 పీజీలు చేసి ప్రొఫెసర్గా చేస్తూ మాకు ఆయన టీచింగ్ చేస్తున్న సమయం లోపల ఆయన యొక్క క్వాలిఫికేషన్లు చూసి నేను ఇన్స్పైర్ కావడం జరిగింది. అప్పటి నుండి అంటే 1982 నుండి నేను పీజీలు ఎగ్జామ్స్ రాస్తూ నేటి వరకు కూడా 20 కంప్లీట్ చేసి 21 కూడా మొన్న జూలై 13కు కంప్లీట్ చేసి ఉన్నా. 3 యూనివర్సిటీల నుంచి ఉస్మానియా నుంచి 3, కాకతీయ నుంచి 7, పొట్టి శ్రీరాములు నుంచి 3, పోతే ఇగ్నో నుంచి 4, ఇంకా మిగతా డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి నేను పీజీలు చేయడం జరిగింది. ఇప్పటికీ మొన్న 21వ పీజీ కూడా రాసిన. ఇంకా నేను మిగతా 4 కూడా కంప్లీట్ చేద్దామనే ఆలోచనతో అయితే ఉన్నా. చేస్తాననే ఆకాంక్ష నాకున్నది, అది చేస్తా కూడా. ఏదైనా సాధించాలనే తపన మనలో ఉంటే ఎంత వయసు వచ్చినా సరే యువతతో పోటీపడి సాధించవచ్చని నిరూపించారు వీరస్వామి. అయితే వీరస్వామి తన చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు. సో హ్యాట్స్ ఆఫ్ టు వీరస్వామి.